నేనున్నది మాత్రం న్యూ ఉస్మాన్గంజ్ మార్కెట్లో ఉన్న పూల మార్కెట్లో. ఇక్కడ చాలా రకాల పూలు ఉంటాయి. బతుకమ్మకే కాదు, ఇంట్లో ఏదైనా డెకరేషన్స్ అయినా కూడా రకరకాల పూలు ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి, అసలు ఎన్ని రోజులు ఉంటాయి, ఇక్కడ ఎంతమంది పూలను అమ్ముతుర్రు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి అనేది అడిగి తెలుసుకుందాం. అంతేకాదు చాలా మంది కస్టమర్స్ వచ్చారు, ఎందుకంటే సద్దుల బతుకమ్మ వస్తుంది, బతుకమ్మ కంటిన్యూస్గా ఉంటున్నాయి కాబట్టి వస్తున్నారు, తీసుకొని పోతున్నారు. ఎట్లున్నాయి రేట్లు అనేసి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడ నుంచి వచ్చారు? మేము దోమలగూడ. దోమలగూడ. ఏమేమి తీసుకురు? సామాన్లు తీసుకోవడానికి వచ్చిన. ఏం సామాన్లు? కిరాణా సామాన్లు తీసుకుని. అంటే పూలు ఏమైనా పూలు ఇప్పుడు పువ్వులు బతుకమ్మకు తీసుకుపోతున్నాయి. రేట్లు ఎట్లున్నాయి ఇప్పుడు వస్తున్నాయి? ఇవి 100 ఉన్నాయి. బంతి పూలు అయితే 100 ఉన్నాయి. అవి ఎట్లున్నాయో తెలియదు. ఇక్కడికే వస్తారా ప్రతిసారి? ఇక్కడికే వస్తా. ఎన్ని రకాలు తీసుకున్నారు మరి? 3 రకాలు తీసుకోవచ్చా. చామంతి పూలు ఇవి తీసుకొని వస్తా. ఆడవిడి ఇలా మంచిగా ఉంది, గిరాకు బాగుంది, కానీ అన్ని బాగున్నాయి. చామంతి గిట్ట అన్ని రేట్లు ఉన్నాయి ఈరోజు. బాగుంది ఈరోజు మార్కెట్. బంతులు కూడా 100 రూపాయలు అమ్ముతున్నాయి ఈరోజు. అన్ని బాగానే ఉన్నాయి ఈరోజు. ఇక్కడ బెంగళూరు వస్తుంది, మహారాష్ట్ర, కర్ణాటక అన్నీ వస్తాయి, తెలంగాణ. ఇప్పటికైతే బంతిపూలు ఇవే తీసుకున్నాం. ఇప్పుడే వచ్చాము. ఇక్కడికే వస్తాం. ఎప్పుడు అట్లాగే ఉంటాయి. ఇక పండగలు అంటే సీజన్ కదా, ఇక రేట్ ఎక్కువనే ఉంటాయి. అంతే 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 కంపల్సరీ కదా తీసుకోవాలి. నా పేరు అనిల్ కుమార్. మేము ఈ షాప్ చాలా రోజులు అవుతుంది. మేము 4 years నుంచి చేస్తున్నాం ఈ షాప్లో. 20 साल से 20 సంవత్సరాలు అవుతుంది. మాకు బెంగళూరు అక్కడ నుంచి వస్తాయి బయట. నిన్ననే కటింగ్ ఉంటుంది. నిన్న మధ్యాహ్నం బయలుదేరితే పొద్దున 4 o'clock ఇక్కడికి వస్తాయి. మార్నింగ్ 4 o'clock వచ్చేసి క్వింటల్ లెక్క చేస్తాం. హోల్సేల్ నార్మల్ ఉన్నాయి. 1500 రూపాయలు కిలో కమరాలు. కేజీ బంతి 100 రూపాయలు, 80 రూపాయలు అమ్ముతున్నాం. మా దగ్గర ఒక 15-20 రకాల పూలు ఉంటాయి. సీజన్ బట్టి రేట్ ఉంటుంది అమ్మ. పూలు తక్కువ వచ్చినప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది, పూలు ఎక్కువ వచ్చినప్పుడు నార్మల్ రేట్. సీజన్ బట్టి మార్కెట్ బట్టి రేట్ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది. ఎక్కువ కావాలంటే 1 క్వింటల్ ఏమైనా ఎక్కువ కావాలంటే తక్కువ వేసి ఇస్తాం. నార్మల్ ఈసారి అయితే పోతున్నాయి, దసరాకి తెలియాలి ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. ఈరోజు అయితే మంచిగా ఉంది బిజినెస్. మేము హైదరాబాద్ అండి. మేము లోకల్. మేము బంతి, చామంతి, దండలు, ఇంకా షోకేస్కి మన ఇది అమ్మవారికి పెట్టడానికి అన్నీ తీసుకున్నామండి. రేట్లు కొన్ని దగ్గర కొన్ని ఎక్కువ ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే రీజనబులే ఉన్నాయి. ఎందుకంటే మనకు పండుగ సీజన్ కాబట్టి కంపల్సరీ ఇక మార్కెట్కి రావాల్సిందే. ఇంకోటి మేము ఆఫీస్ నుంచి వస్తాం కాబట్టి ఆఫీస్లో చాలా పెద్దగా పూజ జరుగుతుంది కాబట్టి ఇక మేము తీసుకుంటున్నామండి. ఇంతకుముందు దానికంటే కొంచెం పర్వాలేదండి. కొన్నిట్లో ఎక్కువ అనిపిస్తుంది, కొన్ని తక్కువ అనిపిస్తుంది. పూలను బట్టి ఉన్నది. సికింద్రాబాద్. ఇక్కడికే రావాలి కదా మనం, ఎందుకంటే హోల్సేల్ కదా ఇక్కడ. ఇప్పుడు దసరా ఫెస్టివల్ కదా, కొంచెం ఎక్కువ ఉంటాయి. నార్మల్ కంటే ఎక్కువ ఉంటాయి. నేను 3-4 ఐటమ్స్ తీసుకున్నా. లేదు, ఇది కొంచెం డెకరేషన్ ఐటమ్ రిలేటెడ్ టు బతుకమ్మ. కొంచెం కాస్ట్లీగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు బంతి పూలు 100 రూపాయలు అని చెప్పేసి అన్నారు, ఏం తక్కువ చేయలేదు. సరే తీసుకోపోవాలి కదా అని చెప్పేసి తీసుకుపోతున్నాం. చామంతి 300 చెప్తున్నారు. అదే బంతిపూలు అవి పచ్చవి, ఎర్రవి, అది ఆరెంజ్ కలరు చామంతి పూలు తీసుకున్నాం. అవ్వ రానికి టైం లేదు, ఆమెకు మాకు అప్పగించింది అవన్నీ. చెప్పి పంపిస్తుంది, ఫోన్ చేసినా కదా ఇటు ఉన్నాయి రేటు, ఇటు ఉన్నాయి అని చెప్పి తీసుకున్నా. సరే మంచిగా తీసుకున్నా. తమలపాకులు తీసుకురా అని చెప్పింది. తమలపాకులు తీసుకొని పోవాలి ఇక అన్ని పూజకు. 3
తగ్గించిరా ఏమన్నా ఏం తగ్గిలే. ఈ విషయం అవ్వకు తెలుసా మరి? చెప్పినా ఇంత ఇంత ఉన్నాయి రేట్లు అంటే అట్లా అన్నది అంతే. తీసుకురమ్మన్నదా? తీసుకురమ్మన్నది. నా పేరు రవి, మాంకాల ఫ్లవర్స్ ఉంది. ఇది హోల్సేల్ మార్కెట్ మేడం. ఇది హైదరాబాద్లో ఫస్ట్ గుడిమల్కాపూర్, సెకండ్ ఇది అన్నట్టు. ఫస్ట్ ఇదే ఉండే, ఇది అయిపోయిన తర్వాత చిన్నగా ఉందని అక్కడ పంపించినాడు. అట్లా అక్కడ పోయింది. అక్కడ ఉండి ఇది ఇక్కడ ఉన్నది, అక్కడ నడుస్తుంది. పేరు కూడా ఇప్పుడు 60-70 సంవత్సరాల సీనియర్ ఇది మార్కెట్. 60-70 సంవత్సరాలు ఇది. ఇప్పుడు ఎంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారన్న? పూలు అమ్మేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటాయి 100 దుకాణాలు ఉంటాయి. 100 దుకాణాలు, స్టోర్స్ దాకా 100 దుకాణాలు ఉంటాయి. ఏడు నుంచి వస్తాయన్న పూలు ఇటు? ఇవి లోకల్, శంషాబాద్ ఇక్కడ లోకల్ చేస్తాయి. లోకల్ వస్తాయి, బెంగళూరు వస్తాయి. బెంగళూరు కూడా ఎక్కువ వచ్చేటి ఎక్కడ నుంచి? బెంగళూరు లోకల్. అక్కడ నుంచి ఎక్కువ ఏ టైంకి ఎక్స్పోర్ట్ అవుతాయి ఇక్కడికి? మాకు ఈ రోజు కావాలి అని అంటే మీరు చెప్పేది నైట్ వచ్చేస్తాయి. నైట్ మార్నింగ్ 3 వస్తాయి. చెప్తే నైట్ వరకు వస్తాయి. చెప్పుడు ఏముండదు, డైలీ వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడికి. అంటే మీరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు వచ్చి ఆసాంలోకి ఆసాంలో లేదు. మీరు తీసుకునేటప్పుడు ఎంత తీసుకుంటారు? అది లేదు, కమిషన్ మేడం. ఇది కమిషన్ అట్లా. కమిషన్ జరబరా, ఆస్పరా, డచ్చు, బ్లూ. జరబరా అంటే ఇవి ఇప్పుడు బాక్స్ ఉంటాయి. బాక్స్ చూసినావా? ఆ బాక్స్ అవి. ఇప్పుడు ఇవి జరమరా ఆస్మరా పూల? జరబరా ఇవి. ఓకే, అంటే ఇవి డెకరేషన్స్కి వాడతారు, డెకరేషన్లకి ఎక్కువ వాడతారు కదా? ఆహా. ఆస్పరా అంటే వేరుంటాయి అట్లా. ఇంకా తీర్థ జడ, చామంతి, ఈ గడ్డి పూలు తీసుకున్నాను. అంటే బతుకమ్మ కోసం. అంటే ఏదైనా ఫెస్టివల్స్ ఈవెంట్స్ ఉంటే ఇక్కడికే వస్తారా? యా ఎట్లున్నాయి రేట్లు? ప్రస్తుతానికి అయితే పర్లేదు, ఇంకా రేపైతే ఇంకా చాలా డిమాండ్ వస్తుంది. ఎందుకంటే యా ఉంటాయి కావచ్చు. ఎవరెవరు వచ్చారు? నేను మా చెల్లి. ఓకే, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. నీకు హైదరాబాద్లో ఉంటా, ఓల్డ్ సిటీ, ఓల్డ్ సిటీ, పురాణాపుల్ పురాణాపుల్ గుడి ఉంది, శివుని గుడి ఉంది, శంషారం ముంగట. ఎన్ని రకాలు తీసుకోరు పూలు? ఇప్పుడు అయితే పిరం ఉన్నాయి, తక్కువ 5 దిక్కులు తీసుకుంటా. తక్కువ ఉన్నాయి కదా, ఎక్కువ ఉన్నాయి 300 మీద. అందుకోసం కిలో తీసుకుపోతాం. ఇయర్ వస్తుంటారా? ఎవరు ఇయర్లేదు, మా గుడి ఉన్నాయి. ఎవరి వీక్ ఎవ్రీ వీక్ ఎవరికి వస్తామా? ఏం చేయాలి? పిరం ఉన్నాయి, తీసుకుపోతాం కొద్దిగా. ఏం పేరమ్మా? ప్రేమిల. ప్రమిళ. ఎన్నేళ్ళ నుంచి పూలు అమ్ముతున్నావు ఈడ? 40 సంవత్సరం అయిపోయాయి. 40 సంవత్సరాలు అయిపోయింది. ఎట్లున్నాయి? ఏమేమి పూలు తీసుకొచ్చావు? తామర పూలు, సంపంగి పూలు, గన్నేరు పూలు, తగడ పూలు. కొన్ని తీసుకొచ్చావు ఎందుకు మరి? కొన్ని తెచ్చుకున్నా. చాలా పిరం ఉన్నది. చాలా పిరం ఉన్నది. ఎంత ఉన్నాయి ఇవి? ఇది ఖరీదు మనకు 25 రూపాయలు. తామర పూలు ఖరీదు 25. తక్కువ తెచ్చుకున్నారు. కొన్ని తెచ్చుకున్నా. కొన్ని మళ్ళీ బతుకమ్మ పూలు తెచ్చింది. బతుకమ్మ పూలు ఎన్ని రకాలు తీసుకొచ్చావు? 4 రకాలు ఉన్నాయి. 4 రకాలు ఉన్నాయి. గునుగు పూలు, కలర్ పూలు, ఉప్పు పువ్వు. ఒకదాని అమ్ముతావా? తాత కూడా అమ్ముతావా? లేమ్మ, తాత ఏమమ్మాడు, ఉట్టి తాగుతాడు అంతే. ఉన్నది చెప్తున్నా అంతే. ఆయన తాగుతాడు. డైలీకి 1000 రూపాయలు ఆయనకే కావాలి. నేను సంపాదించింది మొత్తం పడగొడతాడు అంతే. ఇంకేం పని లేదు. ఏమంటే కొడతాడు. ఇది కొట్టి అన్నం కూడా పోతలేదు కడుపులా. మొత్తం ఇవి గుంజుతున్నాయి నొప్పిలకు. నాకు వస్తాయి 8000 అట్లా. 8000 అంటున్నా, 1500 అట్లా వస్తుంది. ఒక 500 దాపెట్టుకుంటా. ఆయనకి ఎంత ఖర్చు అవుతుంది అంతే. అదే పండుగలు ఉంటే ఖాళీ రోజు ఏం లేదు. మక్క బుట్టలు అవి ఏం లేదు. మక్క బుట్టలు, స్వీట్ కార్న్ అవి అమ్ముకుంటా. బషీర్బాగ్ మా ఇల్లు. అంతే. ఖాళీ రోజు ఇంట్లోనే ఉంటా. అది స్వీట్ కార్న్, మక్క బుట్టలు అది అమ్ముకుంటా. సంవత్సరం నుంచి 5-6 రకాలు ఉన్నాయి పూలు. రోజు అంటే పండుగ సీజన్ స్టాక్ ఎక్కువ వస్తుంది. మిగతా అప్పుడు అంత మామూలుగానే. మిగతా రోజులు మొత్తం తగ్గుతాయి. అన్నీ 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు కూడా అమ్ముతాం. ఈ పండుగ రోజుల సీజన్ ఎక్కువ ఉంటుంది. గులాబీ 250, 300 ఉన్నాయి. చామంతి 250, 200, 300 మంచి చామంతి.
తగ్గిస్తారంటే ఇక దాన్ని మాల్ మట్టి పడి తగ్గిస్తారు. అవునా? ఆ. ఇప్పుడు హోల్సేల్కి ఎవరైనా తీసుకోపోయారు అనుకో, ఆ. అప్పుడన్నా తగ్గిస్తారా? తగ్గిస్తాం. తగ్గిస్తాం. ఒక 50 కేజీలు తీసుకుంటే 30 రూపాయలు 40 రూపాయలు తగ్గిస్తారు. ఆ, ఆ, ఆ. అంటే రేటు తగ్గిస్తాము. రేటు తగ్గిస్తాం. ఏ నుంచి వచ్చినావు? మేము తీసుకున్నారమ్మా. దిల్సుఖ్నగర్. ఎట్లున్నాయి పూల రేట్లు? ఎన్ని రకాలు తీసుకున్నావు? పూల రేట్లు బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువనే ఉన్నాయి. 3 రకాలు తీసుకున్నాం ఇప్పటికి. ఏది బతుకమ్మకేనా? బతుకమ్మకే రేపు కదా బతుకమ్మ. అంటే రేపు ఫ్రెష్ రేపు సద్దల బతుకమ్మ. రేపు సద్దుల నానెత్తులే. ఇంకేమైనా తీసుకుంటావా? ఇక తీసుకోవాలి, చామంతి పూలు అవి, ఇంకా గులాబీ పూలు కూడా రకాలు ఉన్నాయి కదా చాలా, అవి తీసుకోవాలి. నా పేరు కాశమ్మ. ఏ నుంచి వచ్చినావు? నేను బొంగళూరు గేట్ నుంచి. అమ్మనికి తీసుకొచ్చిన? అమ్మనికొనే వచ్చిన. అమ్మనికి ఎంత రేటుకి అమ్ముదాం అనుకుంటున్నావు? ఇగో ఇప్పుడు 350 400 ఉన్నాయి కిలో. 400 ఉన్నాయి. మీ మమ్మతో తీసుకుంటారు, అట్లా తీసుకోరు. ఇప్పుడే తీసుకొస్తున్నావా? ఇప్పుడే పొద్దు నుంచి మరి పెట్టలేదు, ఇంత రేట్లు ఉన్నాయి. మధ్యాహ్నం తక్కువ ఉంటాయని వచ్చిన. మధ్యాహ్నం తక్కువ ఉంటుందని వచ్చినావు. అంటే ఇప్పుడు అమ్మితే నీకే కదా ఎక్కువ రేట్లకు మంచి అమ్మితే రావు కూడా లాస్ అవుతాం. లాస్ అవుతావా? పెద్ద మార్కెట్కి పోతే ఏమన్నా తెచ్చుకునే వాళ్ళం, కానీ వీడికి ఇంట్లో మస్తు రేటు ఉంది. ఎన్ని రకాలు తీసుకొచ్చినావు మరి? ఇప్పుడు తీసుకోవాలి 5 రకాలు 6 రకాలు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొని నువ్వు ఈడ పెట్టి అమ్ముతావు? ఈడ అమ్మను మా దగ్గర అమ్ముకుంటా. మీ ఊరికి పోయి అమ్ముతావు? ఇక్కడే అమ్ముతావు, ఇక్కడ అమ్మం కదా బతుకమ్మ పండుగ. ఇక్కడ అమ్ముతాయి కదా బాగానే, నువ్వు తీసుకున్న కాడికి అమ్ముడు పోతుంది. పూలు కూడా చాలా పిరేమే ఉన్నాయి. 300 400 కేజీ ఉంది. అన్ సీజన్లో ఏమి ఉండదు. ఇప్పుడు పండుగ కాబట్టి పిరేమ్ ఉంది, అంటే కాస్ట్లీ ఎక్కువ ఉంది. 9 10 11 14 రకాల పూలు ఉంటాయి. చిన్న గులాబు, పెద్ద గులాబు, రోమన్ రెడ్, ఇంకోటి చామంతి, గోల్డెన్ చామంతి, బాహుబలి చామంతి ఉంటుంది ఇందులో ఒకటి. బాహుబలి చామంతి మల్టీ కలర్ ఇక్కడ ఇది బాహుబలి చామంతి అంటారు దీనికి. బాహుబలి చామంతి అంటారు. మేము అదే చెప్తాం అనుకున్నాం. ఇది బాహుబలి చామంతి. ఇట్లా కొన్ని రకాలైన చామంతులు అమ్ముతాం. ఇప్పుడు జర పండుగ ఏదో పెట్టాలనిపించింది, రైతులు మేమంతా కూడి పెట్టుకున్నట్లు పెట్టుకున్నాం అంతే. లేవండి, బాహుబలి మల్టీ కలర్ రోమన్ రెడ్ ఉంటుంది. గులాబులు ఇవో బుల్లెట్ గులాబ్ అంటారు వీటికి. ఇలాంటివన్నీ ఉన్నాయండి. మల్టీ కలర్ చామంతి, మల్టీ కలర్ 10-15 రకాలు చామంతి ఉన్నాయి. ఇది 300 కేజీ ఉంది, 300. ఈ చామంతి 300, గులాబులు కూడా 300. ఈరోజు మాత్రం మేము మిగతా టైంలో అంతేమీ ఉండదు. ఈ సీజన్ ఉంది కాబట్టి కొద్దిగా అమ్ముతుంది అంతే. ఇప్పుడైతే వాతావరణం మంచిగా ఉంది, మంచిగా అమ్ముతుంది. పండుగ బాగానే ఉంది, చాలా బాగుంది. పబ్లిక్ కూడా ఎక్కువనుంది. అది క్యాల్కులేట్ చేయలేము. అంచనా వేలల్లో ఉంటారు. 5 6 7 10 12 వేల వరకు కూడా ఉంటారు. అంత పబ్లిక్ ఇంత ఉండరు. ఇందులో కూడా 20% కూడా రాదు. ఇందులో కూడా 50% ఎక్కువనే వచ్చేది. ఎందుకంటే పండుగ కాబట్టి 12,000 మంది ఉన్నారు. ఇది అనదర్ టైంలో 1000-2000 మంది వస్తారు. దానికన్నా ఎక్కువ రారండి. ఇవి సాయంత్రం వరకు పోతాయా? కొన్ని ఇప్పుడు పండుగ కాబట్టి అమ్ముతుంది. వేరే టైంలో అమ్మదు, పడేస్తాం. మిగతా రోజుల్లో చెత్తలో పడేస్తాం, చాలా పడేస్తాం. భాస్కర్ రెడ్డి. ఎన్ని రకాలు తీసుకుంటారు? చామంతి, గులాబీ, బంతి. చాలా కాస్ట్లీ ఉన్నాయి. 300 360. బతుకమ్మ అని వచ్చాను. ఫస్ట్ బతుకమ్మ కూడా వచ్చాను. వినాయక చవితికి వస్తాను. పండుగలకు అన్నింటికి వస్తాను. హెవీ రేట్స్ అయితే చాలా ఉన్నాయి. నిన్న 1 వీక్ బ్యాక్ ఇవే 60 రూపీస్ ఉండే, ఇప్పుడు 300 చెప్తారు. అస్సలు తగ్గడం లేదు. డిమాండ్ బాగుంది. ఇక రేపు ఇంకా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇవాళనే ఇట్లున్నది అంటే రేపు ఇంకా అసలు దొరకదు మనకు. రేట్ 500 వెళ్ళిపోతుంది కేజీకి. పండుగ ఎప్పుడైనా గ్రాండ్గానే ఉంటుంది కదా. బతుకమ్మ అంటే గ్రాండ్గా. బిఫోర్ వస్తాను. మా చిన్నమ్మ బాగాలేదని వాడు హాస్పిటల్ పోయినాము, లేట్ అయింది. లేకపోతే నిన్ననే వచ్చాడు. మార్కెట్ అంటే ఇది చాలా చీప్ మార్కెట్. గుడిమల్కర్ కన్నా ఇది చీప్ ఉంటుంది. ఇక్కడ
కానీ పండుగ రోజు మాత్రం ఎక్దమ్ రేట్ పెంచేస్తారు ఆటోమేటిక్. మొన్న కూడా ఈ రోజు వచ్చినాం మళ్ళీ ఫస్ట్ రోజు వచ్చినాం, ముందు రోజు మళ్ళీ ఇప్పుడు వచ్చినాం రేపు బతుకమ్మ కోసం. ఫస్ట్ రోజు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి, ఇవాళ ఉందయినాయి. ఇక పేరు వాళ్ళ వద్దా సంవత్సరానికి ఒకసారి పేరు వాళ్ళే కదా, వీళ్ళేమో రేట్లు ఎక్కువ పెట్టేసారు. చాలా రేట్లు ఉన్నాయమ్మా, ముందు తక్కువ ఉన్నాయి, అక్క వాళ్ళు వచ్చిర్రు ఫస్ట్, అప్పుడు తగ్గినాయి, ఇప్పుడు మళ్ళీ రేట్ ఎక్కువైపోయినాయి. అక్కడికి ఇక్కడికి అంతేం డిఫరెన్స్ లేదు, ఇంతవరకు వచ్చి అంతే. మేము ఉప్పల్లోనే తీసుకుంటాం ఎప్పుడు, ఇది ఫస్ట్ ఇయర్ ఇక్కడికి రావడం. అసలు 100 రూపాయల కిలో ఉంది, 120 కిలో ఉంది, మరి ఏం చేయాలి? బతకాలనా సావాలనా? పోయినసారి అగ్వనే ఉన్నాయి, ఈ ఏడే మస్తు వేయించిర్రు, మరి ఏం చేయాలి? ఎట్లా బతకాలి? అని 2 కిలోలు పోసుకొని పోతున్నాం. అమ్మాలనా మరి ఏం చేయాలి? ఆడికి పోతే అదే 100 అడుగుతుంది ఆమె, అమ్మగారి ఇంటికి పోతే అదే 100 అడుగుతుంది, మరి ఏం చేయాలి? అమ్ముకుంటాం కదా నాన్న, అమ్ముకుంటే ఆమె 100నే అడుగుతుంది, ఈడు ఇన్న ధర ఆడ అడుగుతుంది. బతుకమ్మ కాదు, మేము అమ్ముకోవాలి, మళ్ళీ ఆడికి పోతే అదే 100 అడుగుతుంది, ఈడ పోసిన ఏమి ఇవ్వలేదు, అన్ని అదే ధర. 100 ఉన్నాయి కిలో, 300 కిలో ఉన్నాయి, 400 కిలో అమ్ముతాం అంతే. 320 రూపాయల కిలో, 400 అమ్ముతాం. 50 రూపాయలు వస్తాయి అంటే కిలో తీసుకోతే కిలో కావు కదా, ఇంకేం చేస్తాం? కొన్న వాళ్ళకే ఇస్తాం, కావాలన్న వాళ్ళకి ఇస్తాం. కిలోకి 50 రూపాయలు వస్తాయి, అన్ని బాగా ఒక 500 మిగులుతాయి. ఏం చెప్పాలి? ఇగో రేట్లు మస్తు రేట్లు ఉన్నాయి, ఏం చేయాలి? మేము ఎట్లా అమ్మాలి? ఆడిపోతేనే మమ్మల్ని తక్కువ రేటు అడుగుతారు. మాకు 5 రకాలు కావాలి, 5 రకాలు కావాలంటే 10,000 అవుతున్నాయి. ఏముంది? బంతి తీసుకుంటా, చామంతి తీసుకుంటా, గునుగు తీసుకుంటా, ముత్యాల పువ్వు తీసుకుంటా, అదేంటి అంటారు, ఇగో ఈ పువ్వు తీసుకుంటా, అన్ని పూలకు 10,000 అవుతున్నాయి. 10,000 మాల అమ్మితే 5 రూపాయలు వస్తాయి. ఇక్కడి ముషిరాబాద్ రేవతి. కొంచెం రేటు నార్మల్గానే ఉంటాయి, ఇక్కడ మార్కెట్ కదా, తక్కువనే ఉంటాయి. లేదు, తక్కువే ఉంటాయి, బయట కంటే చాలా తక్కువ ఉంటాయి. నేను ఒక 10 టైప్స్ తీసుకున్నాను, 10 టైప్స్. బంతి, చామంతి, గులాబీ, సన్ఫ్లవర్స్, ఇంకా ఇంకేంటివి చాలా తీసుకున్నాను, పేర్లు తెలీదు. నేను వస్తున్నాను, 10 ఇయర్స్ నుంచి ఇటే వస్తాను. కొంచెం రేట్స్ పెరిగాయి. బంతి 60-70లో వస్తుంది ఎవ్రీ ఇయర్, ఇప్పుడు 100కి తక్కువ లేదు అసలు, 100-120కి తక్కువ లేదు. చామంతి అయితే 300, పూలను బట్టి రేట్. చామంతి, గులాబీ చాలా రేట్స్ ఉన్నాయి, 300 ఎబోనే ఉన్నాయి. చాలా బాగుంది మా దగ్గర అయితే. మేము 4 మెంబర్స్ ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ 4 మెంబర్స్ వస్తాము, ఇంకొక ఫ్రెండ్ మిస్ అయింది, మేము 3 మెంబర్స్ వచ్చాము. మేమే వచ్చేస్తాం, ఇంకా వాళ్ళకి ఏం పని లేకుండా. బతుకమ్మ అంటే ఆడవాళ్ళది కదా, అందుకే మనమే వస్తే బెటర్ అని మేము వచ్చేస్తాం అంతే. అంటే అప్పుడు మనకి కేజీ వచ్చేసి అప్పుడు 60-70 అట్లా ఉండే, ఇప్పుడు 125 అమ్ముతాం. ఇప్పుడు ½ కేజీ మనకి 125 అమ్ముతున్నారు. నా పేరు సుష్మా. రేట్స్ అయితే ఎక్కువే ఉన్నాయి, అంటే ఫస్ట్ టైం కన్నా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. చిన్న బతుకమ్మకి మనకు 120కి కేజీ వచ్చింది, ఇప్పుడు 300 కేజీ పెట్టారు. రేట్స్ ఎక్కువనే ఉన్నాయి, కానీ ఇంకా మార్కెట్ కదా, ఇక్కడ మన బయట కన్నా ఇక్కడ బెటర్ అనేసి ఇక్కడికి వచ్చాం. ఫ్రెష్ ఉంటాయి, ప్లస్ రేట్స్ కూడా తక్కువ ఉంటాయి కొద్దిగా అనేసి. లో క్వాలిటీ చామంతి ఇంటి దగ్గర ½ కేజీ 100 రూపీస్ ఉంది, ఇక్కడ 300-250 కూడా ఇస్తున్నారు, కొంచెం నార్మల్ క్వాలిటీ. ఇది మంచి క్వాలిటీ కదా, అందుకే 300 ఓకే, ఫ్రెష్గా ఉంటాయి, అందుకే ఇక్కడ తీసుకుంటే బెటర్. రేపు మళ్ళీ పనులు ఉంటాయి కదా, రేపు సద్దులు చేసుకోవాలి కదా, సద్దులు చేసుకొని పూజ చేసుకుని సార్ లేట్ అయిపోతుంది, అందుకే వాళ్ళు తీసేసుకొని వెళ్తే రేపు పని అయిపోతుంది. రేపు సద్దులు చేసుకుంటూ బతుకమ్మ చేసుకుంటూ ఈవినింగ్ బతుకమ్మ ఆడడానికి పొద్దున్న చేసుకుంటాం.